Okay, good morning. So today we'll continue special theory of relativity. Okay, so నేను చాలా basic points చెప్పాను. Special theory of relativity is a wonderful theory given to us by Albert Einstein in the year 1905. So relativity అనేది ఎప్పుడు అప్లై అవుతుందంటే when the speed with which you are traveling is close to the speed of light. అంటే 60% or 70% of the speed of light ఉన్నప్పుడు లెంగ్త్ కంట్రాక్షన్ కానీ టైం డైలేషన్ కానీ సో రిలేటివిటీ చెప్పే విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఓకేనా? సో మనం జీటీ చూసాం, గిలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్, విచ్ అఫ్ కోర్స్ ఇస్ నాట్ కరెక్ట్, బట్ లొరెంజ్ మోడిఫైడ్ జీటీ by introducing a factor called relativity factor or Lorentz factor k or gamma also, okay na, which is given by 1 by square root of 1 minus v square by c square. ఆ 1 by square root of 1 minus v square by c square అంటే k చాలా ఇంపార్టెంట్ అన్న. రిలేటివిటీ చెప్పే విషయాలన్నీ కూడా ఆ రిలేటివిటీ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఫ్యాక్టర్ ను మర్చిపోకండి. 1 by square root of 1 minus v square by c square. ఇప్పుడు v వాల్యూ కంపారబుల్ గా లేదనుకోండి, అంటే మనం డే టు డే లైఫ్ లో మనం ట్రావెల్ చేసే స్పీడ్స్ జనరల్ గా లైట్ స్పీడ్ తో పోలిస్తే నెగ్లిజిబుల్. సో v బై సి ప్రాక్టికల్ గా 0 ఉంటుంది, క్లోజ్ టు 0. సో అప్పుడు గామా ఈక్వల్స్ అంటే k ఈక్వల్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 అంటే అర్థం దేర్ ఈస్ నో రిలేటివిటీ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే అడిషన్ ఆఫ్ వెలాసిటీస్. ఓకే, అడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అంటే మీకు రిలేటివ్ వెలాసిటీస్ కాన్సెప్ట్ ఐడియా ఉంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, దాని వెలాసిటీ యూ డాష్ అనుకోండి. ఓకేనా? యూ డాష్. ఇంకో ఆబ్జెక్ట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో v వెలాసిటీతో వెళ్తుంది. సో వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ అంటే ఏం చెప్తారు మీరు మామూలుగా న్యూటోనియన్ ఆస్పెక్ట్ లో, నాట్ ఇన్ ఐన్స్టైన్ సెన్స్. when two objects are traveling in opposite directions, వాటి రిలేటివ్ వెలాసిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎలా చేస్తామంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు వాటి యొక్క సమ్ తీసుకోవాలి. సో రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది? యూ డాష్ ప్లస్ వి అవుతుందండి. యూ డాష్ ప్లస్ వి. అదే సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? యూ డాష్ మైనస్ వి తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మనకి న్యూటోనియన్ మెకానిక్స్ లో మనం ఏవైతే కొన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫార్ములే మనం చూసామో అవి రిలేటివిటీలో దే ఆర్ నాట్ వ్యాలిడ్. వీ హ్యావ్ టు రీరైట్ దోస్ ఫార్ములే ఇన్ ఐన్స్టైన్స్ పర్సెప్షన్. ఓకే, సో ఇక్కడ అడిషన్ ఆఫ్ వెలాసిటీస్ కాన్సెప్ట్ కూడా అంతే. మామూలుగా అయితే మీరు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్, ఈ రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ లో యూ ఈక్వల్స్ యూ డాష్ ప్లస్ వి బై 1 ప్లస్ యూ డాష్ వి బై సి స్క్వేర్ అని ఉంది. అబ్జర్వ్ చేయండి. ఈ డినామినేటర్ కనుక మనం తీసేసాం అనుకోండి, యూ ఈక్వల్స్ యూ డాష్ ప్లస్ వి విచ్ ఈస్ న్యూటోనియన్ పర్సెప్షన్, న్యూటోనియన్ ఫార్ములా అని చెప్పొచ్చు దాన్ని. కానీ ఐన్స్టైన్ ఏం చేశారంటే అడిషన్ ఆఫ్ వెలాసిటీస్ యూ ఈక్వల్స్ యూ డాష్ ప్లస్ వి అనేది రాంగ్, దానికి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదే ఇది. ఓకేనా? సో యూ ఈక్వల్స్ యూ డాష్ ప్లస్ వి బై 1 ప్లస్ యూ డాష్ వి బై సి స్క్వేర్. మీరు ఇక్కడ ఒక మ్యాజిక్ చూడొచ్చు. నేను ఒక విషయం చెప్పాను ఆల్రెడీ, ఏంటంటే మ్యాథమెటిక్స్ లో సి ఎలా, ఇన్ఫినిటీ ఎలాగో ఫిజిక్స్ లో సి ఎలా అని చెప్పాను. సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సి. మీరు ఇప్పుడు యూ డాష్ ఈక్వల్ టు సి పెట్టండి, అలాగే బి ఈక్వల్ టు సి పెడితే ఎంత వస్తుందో చెప్పండి యూ వాల్యూ. చెప్పండి. యూ డాష్ సి విసి పెడితే యూ ఈక్వల్ టు ఎంత? సింపుల్, మామూలు క్యాలిక్యులేట్ చేయొచ్చు కదమ్మా. యూ డాష్ ప్లస్ వి బై 2 వస్తుంది. సి వస్తుంది అంతే కదా. సి ప్లస్ సి 2c న్యూమరేటర్ లో, కింద 1 ప్లస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 కదా. సో 2c బై 2 అంటే సి వస్తుంది. చూసారా, నేను చెప్పింది అదే. సి ప్లస్ సి గివ్స్ రైస్ టు సి. అంటే సి అనేది ఒక బ్యారియర్ లేకపోతే స్పీడ్ లిమిట్ అని చెప్పాను కదా. ఇఫ్ యు యాడ్ సి
to c again, you will get c, not 2c. ఓకేనా? సో అడిషన్ ఆఫ్ వెలాసిటీస్ లో ఇది రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ రిలేటివిస్టిక్ మాస్. రిలేటివిటీలో మనం నిన్న చూసాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, ఐ మీన్ ఎవ్రీ మెజర్మెంట్ రిలేటివ్. ఓకేనా? ఒక మెజర్మెంట్ ని మనం చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇంకో రిఫరెన్స్ ఫ్రేమ్ లో ఆ మెజర్మెంట్ చేసినప్పుడు ఈ రెండు రిఫరెన్స్ ఫ్రేమ్స్ మధ్య ఒక రిలేటివ్ మోషన్ ఉందనుకోండి, అంటే ఒక రెస్ట్ లో ఉండి ఇంకోటి మూవ్ అవుతాం, ఇలాంటి సందర్భాల్లో మెజర్మెంట్స్ డిఫర్, దే ఆర్ నాట్ ద సేమ్. ఓకే, సో ఆ మెజర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అంటున్నాం, ఎక్సెప్ట్ స్పీడ్ ఆఫ్ లైట్. మాస్ కూడా రిలేటివే. ఇది చాలా డ్రాస్టిక్, ఇది కూడా ఒక రాడికల్ కాన్సెప్ట్ అండి. అందరూ మాస్ అనేది ఒకటే కాన్స్టెంట్ అనుకుని మనం చేస్తాం జనరల్ గా, కానీ కాదు, మాస్ కూడా రిలేటివే. ఓకేనా? వెన్ దెర్ ఇస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్, దెన్ ది మెజర్మెంట్ ఆఫ్ మాస్ డిఫర్స్. ఇక్కడ మీకు చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. m ఈక్వల్స్ m0/√1 - v²/c² అని ఉంది. ఇక్కడ m0 అంటే రెస్ట్ మాస్. రెస్ట్ మాస్ అంటే ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు మెజర్ చేసిన మాస్. ఓకేనా? m అంటే ఏంటి? ఆ ఆబ్జెక్ట్ కనుక v వెలాసిటీతో ట్రావెల్ చేస్తే, విచ్ ఆఫ్ కోర్స్ విచ్ ఈస్ కంపారబుల్ టు c, అప్పుడు దాని మాస్ ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు m0/√1 - v²/c². దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా, 1/√1 - v²/c² ని మనం ఏమంటాం? k అంటాం, లొరెంజ్ ఫ్యాక్టర్. సో m ఈజ్ గివెన్ బై k టైమ్స్ m0. మీకు నేను ఒక విషయం తెలిసింది కదా, లొరెంజ్ ఫ్యాక్టర్ k వాల్యూ ఎప్పుడు కూడా దాని లీస్ట్ వాల్యూ ఎంత? 1. v వాల్యూ పెరిగే కొందికి కంపారబుల్ టు c అయ్యేటప్పటికి 1 కంటే దాని విలువ ఎక్కువ అవుతుందని చెప్పాను. సో k ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో m ఈక్వల్స్ k m0 అంటే ఏమవుతుంది? దాని అర్థం మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? m అనేది k టైమ్స్ m0 కదా. k టైమ్స్ m0 అంటే k వాల్యూ ఎంత అని చెప్తున్నాను నేను? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాను కాబట్టి 1 కంటే ఎక్కువ అని చెప్తున్నాను k వాల్యూ. సో m ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ ఇంక్రీజ్ అవుతుందా? అవుతుంది సార్. అంతే కదా, ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవుతుంది. అవుతుంది సార్. దీని ఎసెన్స్ ఏంటి ఇక్కడ? ఒక ఆబ్జెక్ట్ కనుక మూవ్ అవుతున్నప్పుడు దాని మాస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఫీల్స్ హెవియర్, బరువుగా అనిపిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ నేను పాయింట్ ఒకటమ్మా, నేను మీకు ఒక కాన్సెప్ట్ నేను చెప్పడం అది కొంచెం ఓవర్లుక్ అయింది. నేను మనం లెంగ్త్ కంట్రాక్షన్ చూసాం, టైం డైలేషన్ చూసాం కదా. సర్లేండి, అది ఇది అయిన తర్వాత చివరిలో చెప్తాను, మళ్ళీ మధ్యలో ఎందుకు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ m0 అంటే రెస్ట్ మాస్, నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నేను రాశాను కదా, m ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ వెలాసిటీ. ఓకేనా? నువ్వు నీ వెలాసిటీ లైట్ స్పీడ్ కి ఎంత దగ్గరగా వెళ్తే నీ యొక్క మాస్ అంత పెరుగుతుంది. ఓకేనా? సో ఒకవేళ v ఈక్వల్ టు c పెడితే k వాల్యూ ఎంత అవుతుందో చూసాంగా, అబ్సర్డ్ వాల్యూ వస్తుంది, ఇన్ఫినిటీ. సో అది రెడిక్యులస్. అది కాక 0.99 లేకపోతే 0.9 ఇలా ఉన్నప్పుడు మాత్రం మాస్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఈ కాంటెక్స్ట్ లో కొన్ని బిట్స్ ఇంపార్టెంట్, అది రాసాను చూడండి. ఫోటాన్ యొక్క రెస్ట్ మాస్ ఎంత అంటే 0. ఓకేనా? అంటే ఇది దీనికి ఎగ్జాక్ట్ గా రెలవెంట్ కాదు, కానీ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి రాశాను ఇక్కడ. అలాగే ఫోటాన్ యొక్క మొమెంటం అంటే మనం కాన్ఫరెన్స్ స్కాటరింగ్ చదివినప్పుడు ఎలాగో ఇవి రాస్తాం. ఓకేనా? ఎందుకని మంచిదని రాశాను. సో ఫోటాన్ మొమెంటం ఈక్వల్ hμ/c. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి కదా జాగ్రత్తగా, చిన్న కాన్సెప్ట్ ఉంది. మనం డ్యూయల్ నేచర్ తెలుసుగా మనకి, మ్యాటర్, రేడియేషన్. రేడియేషన్ కి డ్యూయల్ నేచర్ ఉందని మనకి ఆల్మోస్ట్ చాలా లోయర్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటాం మనం. లైట్ ఎగ్జిబిట్స్ డ్యూయల్ నేచర్. కొన్ని సందర్భాల్లో అది పార్టికల్ లాగా, కొన్ని సందర్భాల్లో వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. డి బ్రోగ్లీ ఏం చెప్పారు? మ్యాటర్ కూడా అదే వేవ్ నేచర్ ఉంటుందని అదే డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పారు. సో మ్యాటర్ హ్యాస్ బోత్ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్, అంతే కదా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, రేడియేషన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ తీసుకుంటే, లైట్ జనరల్ గా మనం వేవ్ లా ఊహించుకుంటాం, కానీ మనం దాన్ని పార్టికల్ లా కూడా ఊహించుకోవచ్చు క్వాంటమ్ థియరీ ప్రకారం. క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ తెలుసు కదా. లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్స్ కాల్డ్
క్వాంటా అంటాం కదా, అందులో ఒక క్వాంటమ్ ఏమంటాం మనం, ఫోటాన్ అంటాం. సో ఇదేంటి, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అ వే ఆఫ్ పిక్చరైజింగ్ రేడియేషన్ యాజ్ కలెక్షన్ ఆఫ్ పార్టికల్సే కదా, కార్పాస్కులర్ నేచర్. సో రేడియేషన్ లో కూడా పార్టికల్స్ ఉంటాయని చెప్తాం మనం. సో రేడియేషన్ కి సంబంధించిన పార్టికల్స్ అయితే వాటి రెస్ట్ మాస్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. కానీ మెటీరియల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, మెటీరియల్ పార్టికల్స్ అంటే నా ఉద్దేశం మ్యాటర్ లో ఉన్న పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ కానీ, ప్రోటాన్స్ కానీ, న్యూట్రాన్స్ కానీ. యాక్చువల్గా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ లోపల క్వార్క్స్ అనే ఇంకా చిన్ని పార్టికల్స్ ఉంటాయి. అవి కానీ ఏవైనా సరే వాటి యొక్క రెస్ట్ మాస్ ఎప్పటికీ 0 అవ్వదండి. ఓకేనా. రెస్ట్ మాస్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్స్ ఏమో 0 అవ్వదు, కానీ రెస్ట్ మాస్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ విత్ రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ 0. రేడియేషన్ కిను మ్యాటర్ కి ఒక డిస్టింక్షన్ అనుకోవచ్చు మనం అది. ఓకేనా. సో రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ 0 అన్న, ఎందుకని ఫోటాన్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్ పార్టికల్, ఇట్ ఈస్ అ పార్టికల్ అసోసియేటెడ్ విత్ రేడియేషన్, లైట్. ఓకేనా. సో దాని రెస్ట్ మాస్ ఎప్పుడు కూడా 0. ఓకే. మొమెంటం P ఈక్వల్ టు hμ/c, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ పైన రాసాను చూసారా, దాన్ని రిలేటివిస్టిక్ మాస్ అంటామండి, ఎంని. ఓకేనా. రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ m0 అయితే మూవ్ అవుతున్నప్పుడు మాస్ అంత ఉండదు, ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని రిలేటివిస్టిక్ మాస్ అంటారు. దట్ ఈస్ గివెన్ బై m ఈక్వల్స్ k టైమ్స్ m0. ఓకే. నెక్స్ట్ మాస్ ఎనర్జీ రిలేషన్. ఓకే, ఇది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అమ్మా. ఓకే, మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్. ఓకేనా. మాస్ అనేది ఒక టైప్, ఒక రకం. ఓకేనా. ఎనర్జీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఏదో వీడో రకం వాడో రకం అన్నట్టు. ఇప్పుడు ఎనర్జీ అంటే చూడండి, మనం దాన్ని చూడలేం, ఫిజికల్ గా పట్టుకోలేం, కానీ ఫీల్ అవ్వగలం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ పొరపాటున ఊడి మన నెత్తి మీద పడితే ఆ కైనటిక్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం. ఓకేనా. అలాగే ఏదైనా కరెంట్ ప్లగ్ లో పొరపాటున చేయి పెడితే షాక్ కొడద్దు కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ. వేడి వేడి కప్పు కాఫీ పట్టుకున్నాం అనుకోండి, పొరపాటున కాలితే హీట్ ఎనర్జీ. ఇలా ఎనర్జీని మనం మన సెన్సెస్ తో ఫీల్ అవుతాం. సో దాని బిహేవియర్ అలా ఉంటుంది, అంతేకాని ఫిజికల్ గా చూడలేం ఎనర్జీని. మాస్ అంటే ఏంటి, అది కాదు. మాస్ అంటే ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఇది ఒక మాస్, విచ్ హాస్ సర్టన్ మాస్. మీరు నేను కూడా మ్యాటరే కదా, కొంత మాస్ ఉంటుంది. సో రెండు కాంట్రాస్టింగ్ కదా, సంబంధం లేదు. అలాంటి సంబంధం లేని రెండు విషయాల్ని ఐన్స్టైన్ యూనిఫై చేశారు. ఆయన వాటి రెండింటి మధ్య ఉన్న ఆ అండర్లయింగ్ యూనిటీని ఆయన కనుగొన్నారు. ఓకేనా. మాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నాకు ఇది చూసినప్పుడల్లా ఒక విషయం గుర్తొస్తుంది. ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఏం చెప్తుంది, E ఈక్వల్స్ mc². ఓకేనా. ఇక్కడ E అంటే ఎనర్జీ, m అంటే మాస్, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అనే కదా ఈక్వేషన్ చెప్పేది. ఓకేనా. మాస్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అండ్ వైస్ వర్సా ఆల్సో. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మాస్ ఆల్సో. ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు సింపుల్ అండి, 1945 ఆగస్ట్ 6th ఆ డేట్ చెప్తే దాన్ని మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనకూడదు కానీ ఆల్మోస్ట్ ది ఏమనొచ్చు అంటే మోస్ట్ స్టార్ట్లింగ్ ఎగ్జాంపుల్. ఓకేనా. నేను కన్వర్షన్ ఆఫ్ మాస్ టు ఎనర్జీకి 1945 ఆగస్ట్ 6th ఎందుకు చెప్పాను చెప్పండి ఎవరన్నా. అమెరికా జపాన్ న్యూక్లియర్ బాంబ్. జపాన్ హిరోషిమా మీద అమెరికా వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ టైంలో లిటిల్ బాయ్ అనే ఒక డ్రాప్ చేశారు కదా, దాని కోట్ నేమ్ అది. సేమ్ 3 days తర్వాత నాగసాకి మీద మళ్ళీ ఒక ఆటం బాంబ్ డ్రాప్ చేశారు, అణుబాంబులు కదా. ఆటం బాంబ్స్ లో ఇన్నార్మస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మీరు ఊహించలేరు అసలు. ఓకేనా. అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎనర్జీకి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ, మాస్ నుంచి వస్తుంది. అంటే మామూలు బాంబ్స్ కిను న్యూక్లియర్ బాంబ్స్ కి తేడా ఏంటంటే, మామూలు బాంబ్స్ లో కెమికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక బ్యాటరీ చూడండి, బ్యాటరీలో ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది, అంటే ఎనర్జీగా మారుతుంది. కానీ ఆటమ్ బాంబ్స్ లో లేకపోతే హైడ్రోజన్ బాంబ్స్, లక్కీగా ఏ దేశం హైడ్రోజన్ బాంబ్ ఎవరి మీద డ్రాప్ చేయలే ఇప్పుడు దాకా, ప్రాబ్లీ అలాగే ఉండాలని కోరుకుందాం మనం. ఆటమ్ బాంబ్స్ లో కానీ న్యూక్లియర్ బాంబ్స్ లో జరిగేది ఏంటంటేనమ్మా, మాస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఎలా సార్ అంటే,
ఆటమ్ బాంబ్ ప్రిన్సిపల్ తెలుసు కదా, ఇది కూడా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకుంటే మంచిది. ఆటమ్ బాంబ్ ప్రిన్సిపల్ న్యూక్లియర్ ఫిజన్. అదే హైడ్రోజన్ బాంబ్ ప్రిన్సిపల్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ ఏంటో చెప్తాను చూడండి. ఫ్యూజన్ అంటే స్ప్లిట్ అవ్వడం, ఓకేనా. ఒక పెద్ద న్యూక్లియస్ ఉంది, యురేనియం న్యూక్లియస్ అనుకోండి. ఫ్యూజన్ జరిగిన తర్వాత ఇది రెండు చిన్న న్యూక్లియస్ కింద డివైడ్ అయింది అనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూజన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ జరగక ముందు ఈ యురేనియం న్యూక్లియస్ యొక్క బరువు 100 గ్రామ్స్ అనుకోండి, ఊరిని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్యూజన్ జరిగిన తర్వాత ఈ రెండు ఫామ్ అయినాయి కదా, అంటే ఇది ఎంత ఉండాలి, ఇది 41 గ్రామ్స్ ఉంటే ఇది ఎంత ఉండాలి, 59 గ్రామ్స్ ఉండాలి. అలా ఉండదు, ఏమవుతుంది, ఇదే 58 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్యూజన్ జరగక ముందు మాస్ 100 కదా, ఫ్యూజన్ జరిగిన తర్వాత 41 + 58 ఎంత అవుతుంది, 41 + 58 99 అవుతుంది కదా. జస్ట్ 1 మినిట్ అమ్మ, ఇప్పుడే వస్తున్నాను. ఓకే చూడండి. సో ఫ్యూజన్ జరిగిన తర్వాత 41 + 58 కలిపితే 99 కదా అవుతుంది. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని ఒకటి ఉంది ఫిజిక్స్ లో, తెలుసు కదా, చాలా ఫండమెంటల్ లా అది. మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. కానీ ఇక్కడ ఏం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి, మాస్ డిస్ట్రాయ్ అయినట్టు అనిపిస్తుంది కదా. 100 గ్రామ్స్ మాస్ స్ప్లిట్ అయిన తర్వాత ఫ్యూజన్ జరిగాక 99 గ్రామ్సే ఉంది, 1 గ్రామ్ మాస్ మిస్సింగ్. ఆ 1 గ్రామ్ మాస్ ఏమైందంటారు చెప్పండి. ఎనర్జీగా వెరీ కన్వర్ట్ గుడ్. అయింది సార్. సో చూసారా ఐన్స్టైన్ చెప్పిన విషయం ఎంత ఫండమెంటల్. అసలు నిజంగా కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒక్కటే మనం అనుకుంటే అసలు ఎప్పుడు అర్థం చేసుకోగలం ఇది, అంటే మాస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీయే కదా. ఈ మాస్ ఎనర్జీగా మారింది, ఆ ఎనర్జీ ఎంత డిస్ట్రక్షన్ కి దారితీసింది చూడండి. మీకు యాక్చువల్ గా మీకు వికీపీడియాలో చూస్తే పాయింట్ ఉంటుంది ఒకటి, ఆ ఈ హిరోషిమా మీద డ్రాప్ చేసిన ఆటమ్ బాంబ్ ఉంది కదమ్మా, లిటిల్ బాయ్, అందులో ఎనార్మస్ ఎనర్జీ రిలీజ్ అయ్యి చాలా మంది చనిపోయారు. చనిపోని ప్రతిష్టవంతులు ఎవరైతే రేడియేషన్ వస్తున్నారు, ఈ డిస్ట్రక్షన్ అంతటికి కారణం ఏంటో తెలుసా, ఎంత మాస్ ఎనర్జీగా మారిందో తెలుసా. జస్ట్ వన్ ఒక గ్రామ్ లో సగం అండి, 0.5 గ్రామ్స్ అన్న, 0.5 గ్రామ్స్. 0.5 గ్రామ్స్ అంటే మనం అసలు మెజర్ చేయడం చాలా డిఫికల్ట్, చాలా సెన్సిటివ్ బ్యాలెన్స్ కావాలి. 0.5 గ్రామ్స్ ఆఫ్ మాస్ ఎనర్జీగా మారితే ఎంత డిస్ట్రక్షన్ వచ్చిందో చూడండి, ఓకేనా. సో ఐన్స్టైన్ ఒక ఆడియో ఉంటుంది, ఆయన కొన్నాళ్ళు టీచ్ చేసినప్పుడు ఆయన మాట చెప్తారు, ఈవెన్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ కంటైన్స్ ఏ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంతే కదా, ఎందుకంటే ఈక్వేషన్ చూడండి ఒకసారి, E = m × c². c² అంటే చాలా పెద్ద విలువ కదమ్మా, 9 × 10⁻16 కదా. సో m అనేది తక్కువైనా కూడా 0.5 గ్రామ్స్ అయినా దాన్ని మనం c² తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఈక్వలెంట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ లో ప్రిన్సిపల్ ఏంటని చెప్పాను కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. మాస్ కన్జర్వ్ అవ్వదు, ఆ మిస్ అయిన మాస్ ఎలా మారుద్ది, ఎనర్జీ మారుతుంది. ప్రిన్సిపల్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ కాదు, ఫ్యూజన్, ఓకేనా. అంటే జస్ట్ ఈ డయాగ్రామ్ ని రివర్స్ లో వేసుకోండి మీరు, అంటే రెండు చిన్న న్యూక్లియై ఉంటాయి, అవి కలిసి ఒక పెద్ద న్యూక్లియస్ కింద మారుతాయి, దాన్ని ఫ్యూజన్ అంటాం. సేమ్ ఇదే ప్రాసెస్ లో కూడా ఏమవుతుంది, మనకి మాస్ కన్జర్వ్ అవ్వదు, కొంత మాస్ మిస్ అవుతుంది, ఆ మిస్ అయిన మాస్ ఎనర్జీగా మారి ఆ డిస్ట్రక్షన్ కి దారితీస్తుంది, ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ గుర్తుంచుకోవాలి మీరు. ఇది E = mc² అన్నాను కదా, E అనేది టోటల్ ఎనర్జీ, ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ అంటే రిలేటివిస్టిక్, ఇవన్నీ దేంట్లో ఫార్ములాస్, ఇవి రిలేటివిటీలో ఫార్ములాస్ కదా, అందుకే రిలేటివిస్టిక్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే m - m0 × c². రెస్ట్ మాస్ ఎనర్జీ ఎంత అవుతుంది, రెస్ట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ మీకు తెలుసు కావాలంటే, రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ ఎంత అంటాం, m0 కదా. సో రెస్ట్ మాస్ ఎనర్జీ m0 c². రెస్ట్ మాస్ ఎనర్జీ ఎంత అవుతుంది రెస్ట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ మీకు తెలుసు కావాలంటే, రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ ఎంత అంటాం, m0 కదా. సో రెస్ట్ మాస్ ఎనర్జీ m0 c². రెస్ట్ మాస్ ఎనర్జీ ఎంత అవుతుంది రెస్ట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ మీకు తెలుసు కావాలంటే, రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ ఎంత అంటాం, m0 కదా. సో రెస్ట్ మాస్ ఎనర్జీ m0 c².
సో ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రెస్ట్ మాస్ ఎనర్జీ యాడ్ చేస్తే మీకు వచ్చే ఫార్ములా ఇదే కదమ్మా, ఈ mc². సో రిలేటివిస్టిక్ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా కూడా గుర్తుండాలి. ఓకేనా, దాన్ని రెస్ట్ మాస్ ఎనర్జీకి యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఎనర్జీకి మొమెంటం కి రిలేషన్ చాలా సార్లు అడిగారు, ఇది అందుకే హైలైట్ చేశాను. ఎనర్జీకి మొమెంటం కి రిలేషన్ ఎందులో, రిలేటివిటీలో. మామూలుగా మీరు న్యూటోనియన్ పర్స్పెక్షన్ లో రాస్తే ఇలా ఉండదు. ఓకేనా, ఐన్స్టైన్స్ రిలేటివిటీ పర్స్పెక్టివ్ లో రాస్తే ఎనర్జీకి మొమెంటం కి రిలేషన్ E² ఈక్వల్స్ P అంటే మొమెంటం, ఇక్కడ P² C² ప్లస్ m02 C⁴. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, అలాగే ఎనర్జీ రిలేటివ్ కదా, అలాగే మొమెంటం కూడా రిలేటివ్ కదా. సో వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఇవి. E' ఈక్వల్స్ E మైనస్ PV బై, మళ్ళీ రిలేటివిటీ ఫ్యాక్టర్ వచ్చింది చూసారా, 1/, అలాగే P' ఈక్వల్ టు P మైనస్ EV బై C². ఇవి ఓకేనా, ఇవి గుర్తుండాలి. సో రెస్ట్ ఎనర్జీ ఇక్కడ ఏమడుగుతారంటే, మనం ఏం చేస్తామంటేనేమో పార్టికల్ ఫిజిక్స్ లో ఇప్పుడు మాస్ అనేది ఎనర్జీ యొక్క ఇంకో ఫామ్ అని చెప్పాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు సూర్యాజీ ఒక మూవీ ఉంటుంది, ఆ పేరు మీరే చెప్పాలి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లా వెళ్ళి రైడ్ చేస్తారు. మూవీ పేరేంటమ్మా అది, గుర్తొచ్చిందా మీకు ఏమన్నా? ఓకే, అంటే వాళ్ళు మీరు చూసారో లేదో, రైడ్ చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, బాగా చాలా మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎలా దాచుకోవాలో తెలియక ఇంటి సీలింగ్ లోను, లేకపోతే సోఫాల్లోను, లేకపోతే చాలా చోట్ల మనీ దాస్తారు. ఓకేనా, నాకేమనిపిస్తుంది అంటే మదర్ నేచర్ కూడా ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎనర్జీ ఉంది మదర్ నేచర్ కి. ఆ ఎనర్జీని ఎఫిషియెంట్ గా స్టోర్ చేసుకునే పద్ధతిని ఒకటి నేచర్ కనుక్కుంది. ఏంటంటే ఎనర్జీని నేచర్ ఎలా దాచుకుంటుందంటే మాస్ రూపంలో. ఎందుకని నేను ఈ మాట అన్నాను చూడండి, ఇప్పుడు నీ దగ్గర చాలా మనీ ఉంది, దాన్ని క్యాష్ ఫామ్ లో ఉంచుకుంటే ఏంటి నష్టం చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ ఆ మనీని స్టోర్ చేయడం కష్టం. ఫిజికల్ గా ఇట్ ఆక్యుపైస్ మోర్ ప్లేస్, అంతే కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంది అంటే ఒక పెద్ద సూట్ కేసు కావాలి, ఎంత 2000 నోట్లు అయినా సరే కావాలి. సో అందులో అంటే అది విజిబుల్ అయిపోతుంది చూడగానే. సో ఇట్స్ నాట్ ద డెన్సెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, డెన్స్ గా ఉండదు ఎనర్జీ స్టోరేజ్. నువ్వు ఊహించుకో, ఇప్పుడు నేను కొంచెం బెటర్ చెప్తాను, క్యాష్ కాకుండా. అదే 1 కోటి రూపాయలు 2 కోట్లతో గోల్డ్ కొన్నాం అనుకో, ఓకేనా, గోల్డ్ ఇస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. క్యాష్ అనేది డైరెక్ట్ ఫార్మ్ ఎనర్జీ అని ఉద్దేశం, క్యాష్ కొన్న డిఫరెంట్ ఫార్మ్స్ చెప్తున్నా, గోల్డ్ ఒక ఫార్మ్. ఓకేనా, లేకపోతే ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఏదైనా ల్యాండ్ కొంటల్లో, హౌస్ కొంటల్లో, అది కూడా ఒక ఫార్మే కదా డబ్బు. ఇప్పుడు నాకు 2 ఎకరాల పొలం ఉందంటే నా దగ్గర డబ్బు లేనంటే అర్థం కాదు కదా. సో 2 ఎకరాల పొలం రూపంలో డబ్బు ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఫిజికల్ గా క్యాష్ రూపంలో కాకుండా ఒక గోల్డ్ రూపంలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్ కదా. ఓకేనా, సో అదొక కొంచెం బెటర్ థింగ్. అలా కాకుండా ఇంకేదన్నా వేలో కనుక్కొని, మీకు వరల్డ్ లో కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మీకు గూగుల్లో కొడితే వస్తుంది, యాంటై మ్యాటర్. యాంటై మ్యాటర్ అంటే ఐడియా ఉంది కదా. మామూలుగా మ్యాటర్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో తయారవుతుంది. యాంటై మ్యాటర్ కూడా ఉంటుంది, యాంటై పార్టికల్స్ ఉంటాయి తెలుసా. ఎలక్ట్రాన్ కి యాంటై పార్టికల్ ఏంటి, ఎవరైనా చెప్పగలరు? ఎలక్ట్రాన్ కి యాంటై పార్టికల్ ఏంటి? పాజిట్రాన్. ఓకేనా, ప్రోటాన్ కి యాంటై ప్రోటాన్, న్యూట్రాన్ కి యాంటై న్యూట్రాన్. ఓకేనా, సో ఈ యాంటై మ్యాటర్ ని సైంటిస్టులు ఫెర్మి ల్యాబ్ అని ఒకటి ఉంది, అక్కడ తయారు చేస్తారు. తయారు చేయడం అంటే ఏదో మనం బైక్స్ తయారు చేసినట్టు, కాళ్ళు తయారు చేసినట్టు కాదండి. 1 సంవత్సరం కష్టపడితే 1 గ్రామ్ యాంటై మ్యాటర్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే పాయింట్, సో యాంటై మ్యాటర్ కొన్నావు అనుకో, నువ్వు నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, అది ఎంత ఉంటుంది అసలు, చాలా తక్కువ ఉంటుంది కదా. ఊహించుకోండి ఎంత ఎఫిషియెంట్ గా మనం మన డబ్బును దాచుకున్నట్టు లెక్క. ఓకేనా, సో నేచర్ కూడా ఏం చేసిందంటే, చాలా ఎనర్జీ ఉంది కదా దాని దగ్గర, ఆ ఎనర్జీని మాస్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, నేను ఇందాక ఏమన్నాను, 0.5 గ్రామ్స్ ఆఫ్ మాస్ లో ఒక 2 లక్షల మందిని కిరాతకంగా చంపేసే అంత ఎనర్జీ ఉంది. ఓకేనా, సో మాస్ ఈజ్ ది డెన్సెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటారు నేను. ఓకేనా, ఎనర్జీకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అని, హీట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఇలా చాలా ఎనర్జీస్ ఉండొచ్చు. కానీ అందులో అన్నిట్లో కల్లా డెన్స్ ఫార్మ్ ఏది అంటే, మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏదంటే మాస్.
ఇఫ్ వీ కెన్ కన్వర్ట్ మాస్ ఇంటూ ఎనర్జీ, అవుట్పుట్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో మనం పార్టికల్ ఫిజిక్స్ లో ఏం చేస్తామంటే పార్టికల్స్ యొక్క మాస్ ని కిలోగ్రామ్స్ లో చెప్తాం, ఎనర్జీ యూనిట్స్ లో చెప్తాం. జనరల్ గా మనం ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత అంటే మనం ఏం చెప్తాం, 9.1 × 10⁻31 కిలోగ్రామ్స్ అని చెప్తాం. ఓకేనా? అదే కదా, కిలోగ్రామ్సే కదా మాస్. కానీ మనం జనరల్ గా పార్టికల్ ఫిజిక్స్ లో వి ఎక్స్ప్రెస్ ది మాస్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని నేను రాశాను. ఇక్కడ రెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని రాశాను కదా. ఎంత అని రాశాను? 0.51 MeV. ఇప్పుడు దీని యొక్క మాస్ చెప్పాలంటే నేను ఎలా చెప్తాను తెలుసా? రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే నేను ఎలా చెప్తాను? సింపుల్, m0 ఈజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి, 0.51/c². ఓకేనా? సమ్ యూనిట్స్ మనం కన్వర్ట్ చేయాలి కన్వర్ట్. సో ఇక్కడ చూడండి, E = mc² ని మనం తిరగేసి రాస్తే m = E/c² కదా. సో మాస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బై డివైడింగ్ విత్ c². ఓకేనా? సో రెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ 0.51 MeV అమ్మా. ఓకే, మీరు అడగచ్చు, సార్ ఎనర్జీ అంటే జౌల్స్ లో చెప్పాలి కదా, ఇక్కడ MeV లో చెప్పడం ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఉంది, నోట్ చేసుకోండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే అర్థం 1.6 × 10⁻19 జౌల్స్ అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక వాల్యూ జౌల్స్ లో ఉందనుకోండి, ఎస్ఐ సిస్టమ్ లో జౌల్స్ లోనే కదా ఉండేది, దాన్ని ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 1.6 × 10⁻19 తో డివైడ్ చేయాలి. అప్పుడు నీకు ఎనర్జీ ఎందులో వస్తుంది? ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వస్తుంది. ఓకేనా? అదే MeV లో రావాలనుకోండి డైరెక్ట్ గా, అంటే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రావాలనుకోండి, మెగా అంటే 10⁻6 కదా. ఓకేనా? అప్పుడు దేంతో డివైడ్ చేయాలి జౌల్స్ ని? 1.6 × 10⁻19 తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎనర్జీ ఇన్ MeV డైరెక్ట్లీ. ఓకేనా? సో కన్వర్షన్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది మీకు గుర్తుండాలి. కన్వర్షన్ ఆఫ్ జౌల్స్ ఇంటూ ఎలక్ట్రాన్ వోల్ట్స్, అఫ్ కోర్స్ జౌల్స్ ఇంటూ MeV ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ డివైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1.6 × 10⁻19 తో డివైడ్ చేయాలి. దేని జౌల్స్ ని EV లోకి మార్చాలంటే, ఈవీని జౌల్స్ లోకి మార్చాలంటే మల్టిప్లై చేయాలి సేమ్ ఫ్యాక్టర్ తో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వర్డ్ రాశాను నేను, ఏంటిది? ఎనైలేషన్ అని రాశాను. ఎనైలేషన్. ఎనైలేషన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాటర్ తో తయారయ్యాను. మై బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్. యాంటై మ్యాటర్ మన దగ్గరలో ఎక్కడ లేదు, దాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని చెప్పాను కదా. మ్యాటరు యాంటై మ్యాటర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఏమవుద్దంటే, అంటే ఎలక్ట్రాన్ పొజిట్రాన్ కలిసినాయి అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటే మొత్తం ఈ రెండు కలిసి మాయమైపోయి టోటల్ మాస్ ఎనర్జీగా మారిపోతుంది. ఓకేనా? అది ఇక్కడ రాసాను చూడండి. ఎనైలేషన్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్ అండ్ పొజిట్రాన్, ఇది E+ అంటే పొజిట్రాన్ అన్న, ఎలక్ట్రాన్ ఇట్స్ యాంటై పార్టికల్ పొజిట్రాన్ కనుక రెండు కలిస్తే ఈ టోటల్ మాస్ ఎలా మారిపోద్ది? ఎనర్జీగా మారిపోద్ది. ఆ ఎనర్జీ ఏ రూపంలో ఎమిట్ అవుద్ది అంటే గామా రే ఫామ్ లో ఎమిట్ అవుతుంది. ఓకేనా? ఆ అనైలేషన్ లో వచ్చే టోటల్ ఎనర్జీ ఎంత అంటే 1.02 MeV. ఇది ఎలా వచ్చిందో తెలుసా? చూడండి, ఎలక్ట్రాన్ యొక్క రెస్ట్ మాస్ ఎనర్జీ ఎంత అన్నా నేను? 0.51 అని చెప్పాను కదా. పాజిట్రాన్ కూడా అంతే ఉంటుంది. సో టోటల్ ఎంత? 0.51 ప్లస్ మళ్ళీ 0.51 యాడ్ చేస్తే 1.02 MeV. సో ఎనైలేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ తెలుసా? కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీ. ఓకేనా? ఎనైలేషన్ దేనికి ఎగ్జాంపుల్? ఇక్కడ ఏం జరుగుతుంది? కొంత మాస్ ఉన్న ఎలక్ట్రాను సేమ్ అంతే మాస్ ఉన్న దాని యాంటై పార్టికల్ పొజిట్రాను కలిసి బ్లాస్ట్ అయిపోతున్నాయి. బ్లాస్ట్, ఎక్స్ప్లోజన్. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గామా రే విత్ ఎనర్జీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టూ ఎనర్జీస్. అంటే 1.02 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఎంత ఎక్కువ తెలుసా మీకు? 1.02 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే చాలా చాలా ఎక్కువ అండి. ఒక్క ఎలక్ట్రాన్ పొజిట్రాన్ కలిస్తేనే, ఎనైలేషన్ జరిగితేనే మీకు అంత ఎనర్జీ వచ్చిందంటే, మీరు కనుక కొంత సఫిషియంట్ మాస్ తీసుకొని దానికి సఫిషియంట్ యాంటీ మ్యాటర్ కలిపితే అసలు ఇనార్మస్ ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. మీకు UFOs గురించి కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అంటే ఏలియన్స్ గురించి చెప్తుంటారు కదా. ఏలియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారా లేదా ఇవన్నీ డిబేట్ పక్కన పెట్టండి, వాళ్ళు ఉంటే కనుక దగ్గరలో లేరు.
మన సోలార్ సిస్టమ్ లో అయితే లేరు, కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ప్రాబ్లీ ఎక్కడో వేరే గెలాక్సీలో లేకపోతే వేరే సోలార్ సిస్టమ్ లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర మనకు హాయ్ చెప్పడానికి మనం ఇన్వైట్ చేసాం, వాళ్ళని డిన్నర్ కి ఇన్వైట్ చేసాం అనుకోండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బై మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా వస్తారు, ఎలా వస్తారని మనం ఊహిస్తాం మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ తో. దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ కదా, లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని వాళ్ళు ఎనైలేషన్ తో ప్రొడ్యూస్ చేస్తారని ఒక థియరీ ఉంది. ఓకేనా, అంటే ఏంటి, వాళ్ళ దగ్గర యాంటీ మ్యాటర్ ఉంది, తయారు చేశారు వాళ్ళు. సో మ్యాటర్ ని యాంటీ మ్యాటర్ ని మిక్స్ చేస్తే మీకు ఏమవుతుందో మనకు తెలుసుగా, ఇట్ రిలీజెస్ టోటల్ మాస్, ఆ మొత్తం మాస్ అంతా కూడా ఎనర్జీగా మారిపోతుంది. అప్పుడు వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీని ఫ్యూయల్ గా వాడుకుని వాళ్ళు గ్లోబల్ గా టూర్లు వేస్తారని ఒక థియరీ. ఓకేనా, ఏలియన్స్ యొక్క ఫ్యూయల్ ప్రొఫైల్ అది. ఓకేనా, సో ఇది ఎనైలేషన్. సో ఎనైలేషన్ దేనికి ఎగ్జాంపుల్ అమ్మా, కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీ. ఇక్కడ ఒకటి నేను రాయడం మర్చిపోయాను, మీరు నోట్ చేసుకోండి, మెటీరియల్ లోనే రాసుకోండి. మరి సార్ ఎప్పుడు కూడా ఎం ఈకి చెప్పారు అంటే కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీకి చెప్పారు, ఎనర్జీ టు మాస్ చెప్పలేదు. ఎగ్జాంపుల్ అంటే ఎనర్జీ మాస్ కూడా ఎనర్జీ మాస్ గా మారద్ది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెయిర్ ప్రొడక్షన్. పెయిర్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మాస్. అంటే ఏమవుతుందంటే ఒక గామారే ఉంటుంది, ఆ గామారే స్పాంటేనియస్ గా ఎలక్ట్రాన్ పొజిట్రాన్ గా డిసోసియేట్ అవుతుంది. సో అంటే కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మాస్. ఓకేనా, సో దాన్ని పెయిర్ ప్రొడక్షన్ అంటాం. సో ఎం ఈగా కన్వర్ట్ అవ్వడం, ఈ ఎం గా కన్వర్ట్ అవ్వడం. ఓకేనా, దాని తాలూకు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాస్, కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీకి ఇంకో అప్లికేషన్ ఉందండి, బైండింగ్ ఎనర్జీ. తెలుసు కదా, న్యూక్లియస్ యొక్క మెజర్డ్ మాస్ కిను యాక్చువల్ మాస్ కి చాలా తేడా ఉంటుంది. న్యూక్లియస్ మాస్ ఎంత ఉండాలి, అందులో ఉన్న ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మాస్ యాడ్ చేస్తే ఎంత ఉండాలో అంత ఉండాలి, కానీ అంత ఉండదు కదా, తక్కువ ఉంటుంది. ఆ మిస్ అయిన మాస్ ఏమవుతుంది, ఎనర్జీగా మారదు. ఆ మిస్ అయిన మాస్ నే మనం ఏమంటాం, మాస్ డిఫెక్ట్ అంటాం కదా. మాస్ డిఫెక్ట్ డెల్టా ఎం అనుకుంటే కరస్పాండింగ్ బైండింగ్ ఎనర్జీ ఎంత అవుతుంది, డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఎన్ ప్రూఫ్ ఆఫ్ ది ఐన్స్టైన్స్ ఈక్వేషన్, ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. అందుకే మనందరికీ ఆధారమైన సన్ ఉన్నాడు, స్టార్స్. స్టార్స్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, స్టార్స్ లో ప్రిన్సిపల్ ఏంటో తెలుసుగా, న్యూక్లియర్ ఫ్యూజనా చెప్పండి ఎవరన్నా. ఫ్యూజన్ సార్. ఫ్యూజన్, వెరీ గుడ్. ఫ్యూజన్ లో హైడ్రోజన్ కలిసి హీలియం గా ఫ్యూజ్ అవుతాయి. సో ఆ ప్రాసెస్ లో కొంత మాస్ ఎనర్జీగా మారద్ది, అదే కదా సన్ కి ఎనర్జీ. సో మనందరికి ఎనర్జీ ఇచ్చే సన్ కి ఎనర్జీ అక్కడ ఎవరు ఇస్తున్నారంటే ఇండైరెక్ట్ గా ఆ ఈక్వేషన్ ఇస్తుంది. ఏ ఈక్వేషన్, ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఓకేనా, ఇంకొకటి అంటే ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఒక పట్టణ ఆకులే, ఎందుకంటే దానికి ఎన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయో మీరు ఊహించుకోలేరు. ఓకేనా, అసలు క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్ ఈజ్ ఎ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అండి. ఎలాగంటే యూనివర్స్ లో స్టార్టింగ్ ఓన్లీ ఎనర్జీ ఉండదు. యూనివర్స్ అనేది క్వాంటమ్ ఫ్లక్చువేషన్ అన్నమాట. ఆ ఎనర్జీలోంచి ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ప్రకారం ఎనర్జీలోంచి మాస్ రావచ్చుగా, ఆ ఎనర్జీలోంచి కొంచెం మాస్ వచ్చింది. ఆ మాసే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లానెట్స్, గెలాక్సీస్ ఇవన్నీ కూడా. సో క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ద డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మైకల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ పెద్ద టైం పట్టదు, చాలా సింపుల్. మీరు ఇందాక యానిమేషన్ చూసుంటే కనుక ఈ డిస్కషన్ పెద్ద ఎక్కువసేపు చేయక్కర్లా. మనం మెక్సికన్ వేవ్ కాన్సెప్ట్ నేను వీడియో పెట్టాను. మెక్సికన్ వేవ్ అంటే అందులో ఏం చేస్తున్నారు, ఒక ఫుట్బాల్ స్టేడియంలో క్రౌడ్ రిథమిక్ గా పీరియాడిక్ గా వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఒక ప్రాసెస్ చేయడం వల్ల మన దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక వేవ్ ప్రాపగేట్ అయింది స్టేడియంలో అనిపిస్తుంది, అంతే కదా. సో జనరల్ గా వేవ్ అనేది ఇట్ రిక్వైర్స్ ఎ మీడియం టు ప్రాపగేట్, అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ఈజ్ ఎ వేవ్, మెకానికల్ వేవ్. అది సౌండ్ అనేది ఎయిర్ లో ప్రాపగేట్ అవుతుంది కదా, ఎయిర్ లో అవ్వచ్చు, వాటర్ లో కూడా ప్రాపగేట్ అవుతుంది. సౌండ్ అనేది ఏంటి, ఒక ప్రెజర్ వేవ్. ఓకేనా, ప్రెజర్ వేవ్ అంటే కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా. సో మీడియంలో వచ్చే డిస్టర్బెన్సే కదా. సునామీ ఉంది, వాటర్ లో వచ్చే ఒక వేవ్. ఓకే, సో ఇలా వేవ్ అనేది ప్రాపగేట్ అవ్వడానికి జనరల్ గా ఏం కావాలి, మీడియం కావాలి కదమ్మా. ఓకేనా, ఇప్పుడు రాజస్థాన్ ఎడారిలో సునామీ వస్తుందా, రాదు కదా. ఎందుకని, సునామీ అనే వేవ్ వాటర్ అనే మీడియంలో వస్తుంది. ఓకేనా, అలాగే
సౌండ్ మనం ఇదే క్లాస్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం మూన్ మీద ఎక్కున్నాం అనుకోండి, ఏం వినపడదు. ఎందుకు వినపడదు? మూన్ లో అట్మాస్ఫియర్ చాలా థిన్ గా ఉంటుంది. అసలు ఉండదని కాదు, చాలా థిన్ గా ఉంటుంది. అట్మాస్ఫియర్ లేకపోతే ఎయిర్ లేదుగా. ఎయిర్ లేనప్పుడు వేవ్ ప్రాపగేట్ అవ్వదు కదా. ఓకేనా? సో అలాగే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆ ఫుట్బాల్ స్టేడియంలో క్రౌడ్ అంతటిని, ఆ స్పెక్టేటర్స్ ని బయటికి పంపించేసాం. ఇమాజినరీ థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఐన్స్టైన్ లాగా. డూ యూ గెట్ మెక్సికన్ వేవ్? చెప్పండి, మెక్సికన్ వేవ్ వస్తుందా? నో సార్. రాదు కదా. మెక్సికన్ వేవ్ అనేది క్రౌడ్ అనే మీడియంలో వచ్చిన ఒక పీరియాడిక్ డిస్టర్బెన్స్. అంతే కదా. వేవ్ అంటే డెఫినేషన్ తెలుసు కదా, ఏ పీరియాడిక్ డిస్టర్బెన్స్, పీరియాడిక్ గా ఉండాలి అది. అంతేగాని ఇప్పుడు చూడండి, ఆ వేవ్ ఎందుకు బాగా కనిపించింది? వాళ్ళు ఒక రిథమిక్ గా పీరియాడిక్ గా చేశారు ఆ ప్రాసెస్ ని. సో అలా అందువల్ల మనకు అది వేవ్ లా కనిపిస్తుంది. దాన్ని డిసార్డర్డ్ గా చేస్తాం అనుకోండి, అసలు వేవ్ అని అనిపించదు చూసేవాళ్ళు. ఓకేనా? సో వేవ్ ఈజ్ ఎ పీరియాడిక్ డిస్టర్బెన్స్ దట్ ట్రావెల్స్ త్రూ ఏ మీడియం. సో దాన్ని మెక్సికన్ వేవ్ కి అప్లై చేయండి. ఇట్స్ ఎ పీరియాడిక్ డిస్టర్బెన్స్ ఇన్ ఏ మీడియం కాల్డ్ క్రౌడ్. ఓకేనా? సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, లైట్ కూడా ఒక వేవ్ కదా. సో సైంటిస్ట్ ఏమనుకున్నారంటే అట్ దట్ టైం, సో లైట్ బీయింగ్ అ వేవ్, ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎ మీడియం టు ప్రాపగేట్. దానికి కూడా ఒక మీడియం కావాలి. ఓకేనా? సో ఆ మీడియము ఏంటో తెలియదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక హైపోథెటికల్ మీడియం, హైపోథెటికల్ అంటే ఊహాజనితమైన ఒక మీడియం ని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ ఈథర్. ఓకేనా? ఇక్కడ రెడ్ ఇంక్ లో రాసాను చూడండి, ఈథర్. ఓకేనా? సో ఈథర్ అనే మీడియం ఎలా ఉందంట, మన కంటికి కనబడదు, మనం ఫీల్ అవ్వలేము. కానీ యూనివర్స్ మొత్తం ఈథర్ ఉంది. ఓకేనా? ఆ ఈథర్ అనే మీడియం ఉంది కాబట్టి ఆ మీడియంలో వచ్చే డిస్టర్బెన్సే లైట్ అని చెప్పారు. ఓకేనా? ఇంట్రడ్యూస్ చేశారు అంత థియరిటికల్ గా, ప్రూవ్ చేయలేదు. ఓకే. సో మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఈథర్ అనేది ఒకటి ఉంది కాబట్టి, ఇప్పుడు ఈథర్కి రిలేటివ్ గా ఎర్త్ మూవ్ అవుతుంది కదా, ఎర్త్. సో ఎయిమ్ ఏంటంటే, ఎంఎం ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్, మైకెల్సన్ మోర్లే ఇద్దరు కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్ ఎయిమ్ ఏంటంటే, టు డిటర్మైన్ ది వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎవరితో పోలిస్తే, రిలేటివ్ టు ఈథర్. అది వాళ్ళ ఎయిమ్. ఓకేనా? ఈథర్ అంటే ఏంటో రాశాను కదా ఇక్కడ, హైపోథెటికల్ మీడియం ఇన్ విచ్ లైట్ ప్రాపగేట్స్. ఓకే. సో వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఒక ఇంటర్ఫెరామీటర్ వాడారు వాళ్ళు. ఇంటర్ఫీరెన్స్ బేస్ చేసుకున్న ప్రిన్సిపల్ పనిచేస్తుంది. అది లైట్ అనేది రెండు పార్ట్స్ కింద డివైడ్ అయ్యి మళ్ళీ స్ట్రిపల్ అయితే కలుస్తాయి కదా, అప్పుడు బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ వస్తాయి. దాన్ని మనం ఇంటర్ఫీరెన్స్ అంటాం. మనం వేవ్ ఆప్టిక్స్ లో అది చూద్దాం లేండి. సో ఇప్పుడు మీకు ఇందులో ఏమైందంటే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు మనం ఒక రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటాం కదా. కానీ వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ రిజల్ట్ రాలా, కంప్లీట్ ఆపోజిట్ రిజల్ట్ వచ్చింది. అందుకే దాన్ని నల్ రిజల్ట్ అంటాం. నల్ రిజల్ట్ అంటే అనుకున్నది కాకుండా ఇంకోటి వచ్చింది రిజల్ట్. ఓకేనా? సో టెక్నికల్ గా రాయాలంటే దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అంతే కదా, అనుకున్న రిజల్ట్ రాలేదు కదా, ఫెయిల్యూరే కదా. కానీ సైన్స్ గొప్పతనం ఏంటంటే, అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఫెయిల్యూర్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి 2 రోడ్లు ఉన్నాయి అనుకోండి, నేమ్ బోర్డ్స్ లేవు అక్కడ, ఒక రోడ్ లో వెళ్ళాం, ఆ ఊరు రాలేదు అంటే మనం ఫెయిల్ అయినట్టు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఫెయిల్ అయినట్టు కాదు, సక్సీడ్ అయినట్టే. మనం ఒక విషయాన్ని కనుక్కున్నాం, ఏమని అంటే ఆ ఊరికి వెళ్ళడానికి కరెక్ట్ మార్గం అది కాదు, ఆబ్వియస్లీ రెండో మార్గం ఉంది చూసారు, అది కరెక్ట్ అని మనం కనుక్కున్నట్టే కదా. సో మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ నేనేం చెప్తానంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను నేను. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకేనా? ఫెయిల్యూరే, వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదు కాబట్టి. కానీ ఫెయిల్యూర్ నుంచి మనకు చాలా గొప్ప విషయాలు తెలిసినాయి. అసలు అదే నేను ఎవరో క్వశ్చన్ పెట్టారు గ్రూప్ లో, చాలా మంచి ప్రశ్న. హౌ డు యూ సే దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ ద కాన్స్టెంట్ ఆర్ అబ్సల్యూట్ ఇన్ ఫ్రీ స్పేస్ అని అడిగారు. ఎలా చెప్పగలం అంటే, ఈ ఎక్స్పెరిమెంట్ లో తెలిసింది అదే. ఈ ఎక్స్పెరిమెంట్ లో చూడండి ఒకసారి, ఇంటర్ఫెరామీటర్ వాడారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డెరివేషన్ లో మనం కొన్ని వాడాం, అది గుర్తుండాలి. పాత్ డిఫరెన్స్ కిను టైం డిఫరెన్స్ కి రిలేషన్. మనకి టైం డిఫరెన్స్ తెలిస్తే పాత్ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే సి టైమ్స్ టైం డిఫరెన్స్. ఓకేనా? అదొకటి గుర్తుండాలి. తర్వాత ఈ డెరివేషన్ చేస్తాం కదా మైకెల్సన్ మోర్లేలో, ఫ్రింజ్ షిఫ్ట్ కడతా ఉన్నాం మనం. ఫ్రింజ్ షిఫ్ట్ కట్టినప్పుడు అది ఎంత వస్తుంది అంటే 2L, డెల్టా ఎన్ రాయాలి యాక్చువల్లీ. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2LV² / λc². ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్ లో వాల్యూస్ తెలిస్తే వాళ్ళకి 0.4 రావాలి. ఇది ఎక్స్పెక్టెడ్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇది.
కానీ ఎక్స్పెరిమెంటల్ గా ఎంత వచ్చిందంటే 0.01 వచ్చింది. ఇన్ అదర్ వర్డ్స్ ఫ్రింజ్ షిఫ్ట్ 0.01 అంటే అర్థం 0 కిందే కదా లెక్క. అంటే ఫ్రింజ్ షిఫ్ట్ అసలు రాలా. అంటే అందులో ఏమవుతుందంటే యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ లో ఒక లైట్ రే తీసుకుని దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారమ్మా. హాఫ్ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ వాడతారు. ఆ 2 లైట్ రేస్ 2 డైరెక్షన్స్ లో ట్రావెల్ చేస్తాయి. రెండు డైరెక్షన్స్ లో ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాయి. వెనక్కి 2 ఒకే టైంలో వస్తాయా, వాటి మధ్య టైం గ్యాప్ ఉందనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టైం గ్యాప్ ఉందని సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేశారు. డెల్టా n = 0.4 రావాలి. కానీ డెల్టా n 0 వచ్చింది. అంటే వాటి మధ్య టైం గ్యాప్ లేదు. అంటే లైట్ 2 డైరెక్షన్స్ లోనూ ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేసిందని తేల్చారు. ఓకేనా? సో ఇక్కడ రాసాను చూడండి, ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ కదా. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. దాన్ని మనం నల్ రిజల్ట్ అంటాం. కానీ మోస్ట్ పాపులర్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదు కదా. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదర్ అనేది ఒకటి ఉందని కదా ప్రపోజ్ చేశారు. ఓకేనా? ఏదర్ ఒకటి ఉందని ప్రపోజ్ చేశారు. కానీ లైట్ స్పీడ్ ఏమని వచ్చింది వాళ్ళ క్యాలిక్యులేషన్ లో, నేను ఎక్కువ చెప్పట్లేదు ఎందుకంటే మైకెల్సన్ మోర్లీ ఇంటర్ఫెరామీటర్ ఒకటి మనకి వేవ్ ఆప్టిక్స్ లో ఉంది, అందుకని అందులో డెప్త్ లో చెప్తాను. ఓకేనా? లైట్ స్పీడ్ 2 డైరెక్షన్స్ లోనూ సేమ్ వస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అందుకే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, లైట్ స్పీడ్ అబ్సల్యూట్, అది మాత్రం రిలేటివ్ కాదన్న విషయం ఎలా తెలుస్తుంది? మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ లో మనకు తెలిసిన విషయం అది. స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఏ డైరెక్షన్ అయినా సరే. ఏ అబ్జర్వర్ మెజర్ చేసినా ఇన్ ఫ్రీ స్పేస్ ఇట్స్ వాల్యూ ఈస్ 1 అండ్ సేమ్. ఓకే, తర్వాత ఇంకో విషయం అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే కదమ్మా, చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్. రెండో పాయింట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదంటే అర్థం వాళ్ళు తీసుకున్న అజంప్షన్ లో ఏదో తప్పు ఉందనే కదా అర్థం. మీకు మ్యాథమెటిక్స్ లో గుర్తుంటుందా, రియల్ అనాలిసిస్ లో మనం థీరం ఎలా ప్రూవ్ చేస్తాం? ఏ గ్రేటర్ దెన్ బి అని ప్రూవ్ చేయాలి. మనం ఎలా స్టార్ట్ చేస్తాం డెరివేషన్? లెట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనుకుంటాం. అనుకుని మనం ఏదో సీరియస్ డెరివేషన్ చేస్తాం. చివరికి ఒక అప్సర్డ్ వాల్యూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్సర్డ్ వచ్చింది కదా అంటే తప్పు, సో ఏ లెస్ దెన్ బి అనుకోకూడదు, ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్తాం. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళది రాలేదు. దాని అర్థం ఏంటి? వాళ్ళు తీసుకున్న అజంప్షన్ తప్పు కదా. వాళ్ళు తీసుకున్న అజంప్షన్ ఏంటి? ఏదర్ ఉందని కదా, ఏదర్ లేదు. సో దెర్ ఈస్ నో ఏదర్. ఏదర్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా వదిలేశారు. ఇంకా రెండో పాయింట్ ఏంటి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది? స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ అబ్జర్వర్స్, ఇట్ ఈస్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్. ఓకేనా? అదో విషయం తెలిసింది. అంటే చూడండి, రిలేటివిటీకి పునాది ఎక్కడ పడింది? మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ లో పడింది. ఓకేనా? మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిన కాన్స్టెన్సీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైటే రిలేటివిటీకి ఆధారం. ఓకేనా? సో మరి డౌట్ ఏమొస్తుంది అంటే ఏదర్ లేదు కదా సార్, మరి లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, మీడియం కావాలంటే అక్కర్లా. మీకు తెలుసు కదా, లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి కదా. అందులో లైట్ అనే వేవ్ మాత్రకి ఎగ్జంప్షన్ ఉంది. లైట్ బీయింగ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. లైట్ అనేది వాక్యూమ్ లో కూడా ట్రావెల్ చేయగలదు, ఫ్రీ స్పేస్ లో కూడా ట్రావెల్ చేయగలదు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అదే కదా కాన్స్టెంట్ అని చెప్పాను, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? సో లైట్ కి మీడియం అక్కర్లేదు, ఏదర్ లాంటి కాన్సెప్ట్స్ మనకు అక్కర్లా. ఓకేనా? ఫ్రీ స్పేస్ లో కూడా లైట్ ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? సో ఇదమ్మా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. కొంచెం చాలా హెవీ డోస్ చెప్పాలంటే, మీరు మనసు పెట్టి చదివితే చాలా హెవీ డోస్ అయ్యేది, కానీ జాగ్రత్తగా చదివితే మీరు చాలా మంచి కంటెంట్, అప్రిషియేట్ చేసే కంటెంట్ ఇది. ఓకేనా? అంటే మోడర్న్ ఫిజిక్స్ అంటాం కదా, ఫిజిక్స్ లో వచ్చిన లేటెస్ట్ డిస్కవరీస్ అందులో ఇది ఒకటమ్మా, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా.